ఓ కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తికి అప్పిచ్చాడు. అప్పు తీర్చడం కోసం అప్పు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే కొన్ని చెక్కులు ఇతనికి ఇచ్చాడు. సో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ చెక్కులను బ్యాంకులో ప్రజెంట్ చేసినాడు. ఆ చెక్కులు బ్యాంకులో ప్రజెంట్ చేస్తే ఆ చెక్కులు చెల్లుబాటు కాలేదు. ఇన్సఫిషియెంట్ ఫండ్ కింద ఆ చెక్కులు రిటర్న్ కాబడినాయి. దాంతో అప్పిచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే చెక్ ఇచ్చిన వ్యక్తి మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసినాడు. కేసు నడుస్తున్న క్రమంలో ఆ వ్యక్తి అంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చెక్కులు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయినాడు. ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసిన వ్యక్తి అతని యొక్క కుటుంబ సభ్యులను చేర్చాలి అని చెప్పి అంటున్నాడు. సో ఇలా సిచ్యువేషన్ ఉంటుందా? ఈ సందర్భం వస్తే ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తుల యొక్క బంధువులను కానీ, అతని యొక్క భార్యకు కానీ, లేకపోతే కుమారులను